నాకు మమ్మీ మాట ఇచ్చేసింది, నువ్వు పోలా. వావ్, సూపర్. థ్యాంక్ యూ రా చిట్టల్లి. అంతే బాబు, నేను చెప్తాను కదా సరిగే బాబు, చేసేద్దాం. బయటికి కొనకూడదు సంబంధాలు ఎప్పుడూనూ. మన ఇంట్లో వాళ్ళు చేసుకోకపోతే బయట పిల్లలు చేస్తాం ఏంటి? నువ్వా పోలా బండోలా. వెల్లుల్లి ఎక్కడున్నావు? వెల్లుల్లిపాయ. నువ్వా పోలా, నువ్వు బాగుంటుందా? పుట్టోలా నేను టిఫిన్ తిన్నాను 10 గంటలకి. అన్నమే తింటా. ఓకే, తినను. ఓకే. మాకు అదొకటి ఒక్కసారి ఉండండి. నాకు ఈ పొగ వచ్చేస్తున్నారు, అస్సలు కనిపించట్లేదు రే యశు. ఈ యశు గారు ఫోన్ కార్లో వదిలేసాడు. ఒకసారి ఫోన్ నాకు పొగ వచ్చేస్తుంది ఇక్కడ. ఈ పొగ దీని మీదకి ఫోన్ మీదకి వెళ్ళిపోయి నాకు కనిపించట్లేదు అస్సలు అక్షరాలు. మాకు కట్నం గట్టిగా కావాలి అయితే. అసలకే గర్ల్స్ డిమాండ్. గర్ల్స్ డిమాండ్ పెరిగిందంటే అందుకని కట్నం నువ్వే ఇవ్వాలంట బాబు. మమ్మీ నాకు సపోర్ట్, నువ్వు పోలా. గట్టిగా లాగుతాంలా. మొత్తం తీసుకుపోవాలా, అంతా నీకే. ఒరే అన్నయ్య తీసుకోడరా, అన్నయ్య అలాంటాడు కాదు. చెల్లి గట్టు ఇచ్చేది చెల్లికి ఇచ్చేస్తాడు అస్సలు. అయితే ఓకేలా. అబ్బో, చెల్లుళ్ళు అంతే నాన్న, ఆశపోతులు ఎక్కడన్నా అలాగే ఉంటారు కన్నా. శ్రీకాంత్ అన్నయ్య ఏంటి వచ్చేలా వెళ్ళిపోయారు అసలు? శ్రీకాంత్ అన్నయ్య ఉన్నారా? లైవ్ లో ఉన్నారా? నా కర్మ ఏంటో, ఫోన్ ఓపెన్ చేస్తే అన్ని ఫుడ్ వీడియోస్ వచ్చినాయి. అమ్మ దెబ్బతో ఫోన్ క్లోజ్ చేసా ఇందాక. ఓకేరా ఆఫీస్, ఈరోజు ఓన్లీ వెజ్గా నా ఫోన్లో డొమినోస్, కేఎఫ్సి వస్తున్నాయా వీడియోస్? పప్పుచారు. వావ్ సూపర్ స్మెల్. అద్దరిపోలా అన్నట్టుంది. పప్పుచారు పోపు పెట్టేసేసి, అమ్మో ఆకలి. మమ్మీ వెయిట్. ఓకే కన్నా, ఈరోజు ఓన్లీ వెజ్ కదా. ఈరోజు